నన్ను క్షమించండి. నేను మళ్ళీ ఆ తప్పు చెయ్యను. క్షమించండి. మీకు తెలియందేముంది? మహాభారతంలో అర్జునుడు, భీముడు, నకులు సహదేవులు మంచినీళ్ళకి వెళ్ళారు అరణ్యవాసంలో ఉండగా. ఒక సరస్సు దగ్గరికి వెళితే అక్కడ చెట్టు మీద ఉన్న యక్షుడు, మీరు ఆ నీళ్లు తాగే ముందు నా ప్రశ్నలకు జవాబు చెప్పండి అన్నారు. వాళ్ళు వినలేదు, తాగారు, స్పృహ తప్పి పడిపోయారు. తమ్ముళ్ళని వెతుక్కుంటూ ధర్మరాజు వెళ్ళాడు. అప్పుడు యక్షుడు అదేలా మళ్ళీ రివిజన్ చేశాడు ఆయనకు కూడా. అప్పుడు ధర్మరాజు, అందులో ఒక ప్రశ్న మాత్రమే చెప్తున్నాను, లోకంలో అతిపెద్ద ఆశ్చర్యం ఏమిటి అని అడిగాడు ధర్మరాజును యక్షుడు. ప్రతిరోజు ఎంతోమంది మరణిస్తున్నా మనిషి మాత్రం తాను శాశ్వతంగా బ్రతుకుతానని అనుకోవడమే అతిపెద్ద ఆశ్చర్యం అన్నాడు మహానుభావుడు ధర్మరాజు. ఆ సమాధానంతో యక్షుడు సంతోషించి అతడు తమ్ముళ్ళందరినీ బతికించాడు. ఏంటంటే అది మనిషి మట్టికి ఆశ్చర్యం కదా. నిజంగా అది మట్టికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనిషి తను శాశ్వతం అనే అనుకుంటాడు. మన కళ్ళ ముందు ఎంతోమంది పోతున్నా కానీ మనకి ఎందుకనో అలా అనిపించదు కదండి. మానవ బుద్ధి అంతే అనుకుంటా కదా. అలానే ఒక మహారాజు, మంచి పేరున్న మహారాజు, ప్రజల్ని బిడ్డల్లా కాపాడే మహారాజు చెల్లెలు వివాహం అయితే పూర్వం బావలకి కొంచెం వేళాకోళాలు ఎక్కువగా ఉండేవి. తాంబూలం ఇవ్వడంలో ఒక తాంబూలంలో మేక గుద్దులు ఒక్కలాగా ఉంటాయి కదా, అవి పెట్టించాడు సరదాగా. ఆయన చాలా మంచివాడు సహజంగా. ఇస్తే అది ఆయనకి దగ్గరికి ఒక మహాముని వచ్చాడు. రాజా, నువ్వు చాలా మంచివాడివి, కానీ నేను యమలోక సంచారానికి వెళ్ళొస్తున్నాను. అక్కడ చాలా గుట్టలు గుట్టలు మేక పెంట ఉంది. అది ఎవరిది అంటే, నువ్వు వెళ్ళిన తర్వాత నీదే అన్నారు యమధర్మరాజు. నాయన అన్నాడు. దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి స్వామి అని అంటే, నీ బిడ్డని ఊరావతల ఒంటి స్తంభం మేడ కట్టించి అక్కడ పెట్టి రోజు ఉదయం సాయంకాలం వెళ్ళొస్తూ ఉండు అన్నాడు. ఆయన అలానే చేశాడు. కానీ లోకం అందుకనే మనకి ఎప్పుడు కూడా చెప్తారు, చూసిన ప్రతిదీ కూడా నిజం కాదు, మన కళ్ళు కూడా మనల్ని మోసం చేయొచ్చు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. అప్పుడు ప్రజలు వచ్చి, ఎంత కామంతో కళ్ళు కప్పిపోయాడు మహారాజు, కన్నబిడ్డనే ఊరవతలు పెట్టి వెళ్ళొస్తున్నాడు అన్నారు. అప్పుడు తరిగిపోయింది. తరిగిపోతే యమధర్మరాజు భార్య ఒకరోజు, ఈ పాప అంతా ఎవరిది స్వామి, ఇంతలా పోగుపడి ఉంది అన్న. అందరికీ తలో కథ పనిచేశాడు. ఇంకా గుప్పుడే ఉన్నాయి గదులు. ఇది నువ్వు అడిగావు కనుక ఇది నీకు, అందుకని చేసిన వాళ్ళకన్నా చెప్పుకున్న వాళ్ళకి అందరికీ పనిచేస్తాడంట పాపం. అందుకనే మనం కూడా చూసిన ప్రతిదీ తప్పనుకుని అందరికీ చెప్పడం మహాపాపం కదా. ఈ కథ చెప్తోంది. మహారాజు పునీతుడయ్యాడు. ఆయన ఎలాగో మంచివాడే కదా, ఆయన పాపం అంతా పోయింది. ఈ కథలో